శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఉన్నత చదువులు చదువుకున్నాం. ఐటీ రంగంతో పాటు మరికొన్ని రంగాల్లో అగ్రరాజ్యాన్నే ఏలుతున్నాం. ఎంత కష్టమైనా అక్కడే ఉంటున్నాం. కానీ ఇక్కడికి మాత్రం రావడం లేదు. ట్రంప్ కాదు కదా, ట్రంప్ తాతొచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పుకుంటున్నాం. కానీ ఒక్కసారైనా మన దేశం గురించి ఆలోచిస్తున్నామా? మనకు జన్మనిచ్చిన కన్నభూమిని పట్టించుకుంటున్నామా? ఈ విషయంలో కమ్మవారు కూడా ఏం తీసిపోలేదు. అసలు అందరికంటే ముందుగా అమెరికా బాట పట్టిందే కమ్మవారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు. అయితే అలా వెళ్లిన వారిలో చాలా మంది చదువులు పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. అలా వచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ దేశ సేవలో నిమగ్నమైపోయారు. కొందరు సామాజిక సేవలో మునిగిపోతే మరికొందరు వ్యాపారాలు ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేశారు. మరి ఇప్పటి జనరేషన్ కు ఏమైంది? అమెరికాను వదిలి ఎందుకు రాలేకపోతున్నారు? వీరిలాగే అప్పుడు ఇండియాకు తిరిగొచ్చిన కమ్మ మేధావులు భావించి ఉంటే ఎలా ఉండేది? నార్ల తాతారావు ఇలాగే ఆలోచించి అమెరికాలోనే ఉండిపోతే మన దేశంలో విద్యుత్ సంస్కరణలు వచ్చేవా? మైనేని హరిప్రసాదరావు అక్కడే స్థిరపడిపోతే కల్పక్కం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం కల సాకారమయ్యేదా? కొత్త సచ్చిదానందమూర్తి ఈ జనరేషన్ వారిలాగే స్వార్థంగా ఆలోచించి అమెరికాలోనే ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకునుంటే మనకంత మంచి తత్వశాస్త్ర ఆచార్యుడు దొరికేవారా? ఈడుపుగంటి రాఘవేంద్రరావు ఇంగ్లాండ్లోనే లాయర్గా స్థిరపడుంటే దేశంలోనే తొలి గవర్నర్గా పేరు గడించేవారా? దేశంలోనే ప్రముఖ వైద్యుడిగా పేరొందిన కాకర్ల సుబ్బారావు అమెరికాలోనే ఆగిపోయుంటే నిమ్స్ ఆసుపత్రి తొలి డైరెక్టర్గా సేవలు అందించేవారా? డాక్టర్ రత్నం వి ముళ్లపూడి కూడా ఇప్పటి జనరేషన్ లాగానే స్వార్థంగా ఆలోచించుంటే దేశానికి తిరిగొచ్చేవారా? ఉషా ముళ్లపూడి ఆసుపత్రిని స్థాపించి అన్ని వేల ఆపరేషన్లు చేసేవారా? ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్ర నాయుడు కూడా స్వార్థంగా ఆలోచించి అమెరికాలోనే ఉండిపోతే అక్కడే ఇండస్ట్రియలిస్ట్ గా ఓ వెలుగు వెలిగేవారేమో. కానీ ఆయన తన సొంత నేల కోసం పరితపించిపోయారు. అందుకోసం తన 18 ఏళ్ల అమెరికా కెరీర్ ను వదిలేసి భారత్ తిరిగొచ్చారు. తాను పుట్టి పెరిగిన చిత్తూరు ప్రాంతంలో అమర్ రాజా బ్యాటరీస్ ను స్థాపించి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రామచంద్ర నాయుడు లాంటి వారిని ఇప్పటి జనరేషన్ ఎందుకు ఆదర్శంగా తీసుకోదు? డాక్టర్ గోపీచంద్ మన్నం కూడా స్వార్థంగా ఆలోచించి యూరోప్లోనే ఆగిపోయుంటే ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్స్ అందుబాటులో ఉండేదా? వేల మందికి వైద్యం అందించేదా? కృష్ణ ఎల్లా కూడా అమెరికాలోని విస్కాన్సిస్ మాడిసన్ యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తయ్యాక అక్కడే ఉండిపోతే మన దేశంలో భారత్ బయోటెక్ అనే కంపెనీ వచ్చేదా? కోవిడ్ కు వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత మన దేశానికి దక్కేదా? మురళీ దివి కూడా అమెరికాలోనే ఆగిపోయి ఉంటే దేశంలోనే టాప్ ఫార్మా కంపెనీ అయినటువంటి దివిస్ ల్యాబ్ సాధ్యమయ్యేదా? హురున్ జాబితాలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సంపన్నుడిగా మురళీ దివి నిలిచేవారా? 1 దశాబ్దానికి పైగా అమెరికాలోని వివిధ ఫార్మా కంపెనీల్లో పనిచేసిన వెంకయ్య చౌదరి నన్నపనేని అక్కడే ఆగిపోతే కోట్లు సంపాదించేవారేమో. కానీ జన్మభూమిపై మమకారంతో ఆయన ఇక్కడికొచ్చి నాటికో ఫార్మాను స్థాపించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా హురున్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారే. ఎంతో కష్టపడి అగ్రరాజ్యానికి వెళ్లిన ఆయన అక్కడ మెడికల్ విద్యార్థులకు కోచింగ్ క్లాసులు అందిస్తూ కోట్లు సంపాదించారు. మిడిల్ క్లాస్ వ్యక్తి అయినటువంటి ఆయన కొద్ది రోజుల్లోనే బాగా డబ్బులు సంపాదించారు. ఆ సమయంలో ఆయనకు మాతృభూమి గుర్తొచ్చింది. వెంటనే దేశానికి తిరిగొచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన జన్మభూమి అభివృద్ధి కోసం అనుక్షణం తప్పిస్తున్నారు. కేవలం ఈ 16 నెలల కాలంలోనే గుంటూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ ను పూర్తి చేయించారు. రోడ్లను అభివృద్ధి చేశారు. ట్రస్ట్ ద్వారా తన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు పెమ్మసాని. ఇలా ఎంతో మంది కమ్మవారు అమెరికా, యూరప్ దేశాల్లో తమ కెరీర్ ను వదిలేసి భారత్ కోసం తిరిగొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. ఇప్పటి జనరేషన్ ఆలోచిస్తున్నట్టు వీరు కూడా ఆలోచిస్తే ఎంత సంపదను, ఎంత మేధస్సును మనం కోల్పోయేవాళ్లం. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఇప్పుడు మన దేశం మేధావుల కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సరైన నిపుణులు లేక కొట్టుమిట్టాడుతోంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ప్రపంచ వాణిజ్యంలో చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్ కోసం పరితపించిన దేశాలు ఇప్పుడు తమ ఆలోచనలను మార్చుకుంటున్నాయి. మనలాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాలకు మన జనాభానే అసలైన మార్కెట్ అనే విషయం మర్చిపోవద్దు. అందుకే ప్రధాని మోదీ కూడా స్వదేశీ నినాదం ఎత్తుకున్నారు. ఈ సమయంలో మన మేధస్సంతా అమెరికా లాంటి దేశాలకు ఎందుకు ధారదత్తం చేయాలి? అమెరికాలో స్థిరపడ్డ ఎంతో మంది టెక్నోక్రాట్స్ ఇండియాకు తిరిగొస్తే మీకు కావలసిన అవకాశాలు ఇక్కడున్నాయి. ట్రంప్ చర్యల వల్ల అక్కడి కంపెనీలు కూడా వేరే దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి మొగ్గు చూపుతున్నాయి.
ఈ క్రమంలో వాటికి భారత్ బెస్ట్ ఆప్షన్ కాబోతోంది. ఇలాంటి సమయంలో ఇక్కడికి తిరిగొచ్చే ప్రతి భారతీయ నిపుణుడికి కావలసినంత పని దొరుకుతుంది, డబ్బు కూడా సంపాదించే వీలు కలుగుతుంది. అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే సదవకాశం లభిస్తుంది. ఇక ప్రభుత్వ రంగంలో కూడా మేధావులు లేక ఇబ్బందులు పడుతున్నారట. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలను మనం చూస్తున్నాం. నోటిఫికేషన్లు పడ్డప్పుడు లక్షల సంఖ్యలో అప్లై చేస్తున్న ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు సరైన నిపుణులు దొరకడం లేదనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. కొద్ది రోజుల కిందటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు 674 మందికి జాయినింగ్ ఆర్డర్స్ అందించింది. అయితే అందులో 310 మంది మాత్రమే చేరారట. సెలెక్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ఐఐటి, ఎన్ఐటి విద్యార్థులే ఉన్నారట. వీరేదో టైంపాస్ కోసం రాశారన్నమాట. ఉద్యోగం వచ్చినా చేరరు. వీరి డ్రీమ్ అంతా ఐటీ సెక్టార్లోనే ఉంటుంది. అక్కడ మంచి ఉద్యోగం కొట్టి అమెరికా వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. అంతా అమెరికానే వెళ్లిపోతే ఇక్కడ అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది? ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. నీటిపారుదల శాఖలో భారీగా రిటైర్ అవుతున్నారు. వారి స్థానంలో కొత్తవారి నియామకం అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. దీనికి కారణం కూడా సరైన నిపుణులు లేరనే మాటే వినిపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు 59 మంది ఇంజనీర్లు అవసరమైతే ప్రస్తుతం 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న మేధావులంతా విదేశీ విమానాలు ఎక్కేస్తే మనం కలలు కంటున్న వికసిత్ భారత్ 2047 ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికైనా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్ లాంటి దేశాల్లో స్థిరపడ్డ భారతీయ నిపుణులు, అందులోనూ కమ్మవారు ఒకసారి ఆలోచించండి. మీరంతా దేశసేవ చేసే సమయం ఆసన్నమైంది. గూగుల్ లాంటి సంస్థలే విశాఖకు వస్తున్నాయి అంటే మీరంతా ఇక్కడికి రావాల్సిన టైం కూడా వచ్చిందన్నమాట. శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ విశాఖను పొగిడారంటే మన దేశ భవిష్యత్ ఎలా ఉండనుందో ఊహించండి. అందుకే విదేశాల్లోని కమ్మ మేధావుల్లారా, మన దేశం గురించి కూడా ఆలోచించండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.